నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లు అయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు ఆన్నేవా? మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి 2 గూల కొడతాడు, లేదా ఒకరితో తిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులను మర్చిపోవాలి. రుణమాఫీ కోసం మనం అడగద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఎవరితోనో ఏదో తిట్టించి ఇక మనం వాళ్ళని తిట్టా వాళ్ళు మనం తిట్టా అదే నడవాలి టీవీలో. ఇక రైతు రుణమాఫీ ఎవరు అడగద్దు, ఇక ఎవరు రైతుల గురించి మాట్లాడద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. కానీ మన పని రైతుల పని, మన పని పేదల పని. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నించడమే బీఆర్ఎస్ పార్టీ పని. అరే నిరుద్యోగ యువకులకు మీ పిల్లలకి ఏం చెప్పిండు బియ్యా? ఆలోచన చేయండి. నేను వస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బిడ్డ 10 నెలలు అయింది, ఎన్ని ఇచ్చినావు నువ్వు? 10 నెలల్లో ఎన్ని ఇచ్చినావు? గదే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన 30,000 తప్ప నువ్వు చెప్పిన 2 లక్షలు ఏడబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. ఏడాదిలో 2 లక్షలు అన్నావు, 10 నెలలు అయిపోయింది, ఇక ఉన్నది 2 నెలలే. 2 నెలల్లో 2 లక్షలు ఇస్తావా? అంటే మన పిల్లల్ని మోసం చేసిండు. పిల్లలు ఏం చేసిండు? మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కి, అయ్యా నాకు నౌకరు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, చెయ్యి గుర్తు కోటేయమని మీ కాళ్ళల్లో మొక్కింది. మీరు నమ్మిండ్రు పిల్లలకు నౌకరు వస్తుందేమో అనుకోతమంది. కానీ రేవంత్ రెడ్డి పిల్లల్ని మోసం చేసిండు, తల్లుల్ని మోసం చేసిండు, తండ్రుల్ని మోసం చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువకులను ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఆ నిరుద్యోగ యువతను కూడా మోసం చేసిండు, ఉద్యోగస్తుల్ని మోసం చేసిండు. పోనీ ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చిండా? వాళ్ళకు డిఏలు ఇయ్యలే, పిఆర్సీ ముచ్చట్నే లేదు, వాళ్ళ ఎరియర్స్ రావట్లేదు. ఇలా నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను, అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. నేను రైతు సోదరులకు మనవి ఒక్కటే, దయచేసి ఎవరు అధైర్యపడకండి, మేమున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకర్ అన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్నకల్లా, ప్రాణం పోతే ప్రాణం రాదు, ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసిన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండల్ని ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, మనం విడిచిపెట్టద్దు. సన్నాలకు అన్ని విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే, ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్ల పొన్న. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినమని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టియాలి, మనకు
బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులల్లో పట్టింది కదా ఆ రోజు. 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100/300 రోజులు నిండినాయి. 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తారు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మేం మాట్లాడితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు. కిట్లు బంద్ అయినాయి, దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఒట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు? ఎవడు తిడతాడు? ఎవడు బూతులు అందుకుంటాడు? ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దానిలో ఎవడు చేస్తాడు? కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు, నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు, నువ్వు ఒప్పించే గుణము లేదు, నువ్వు పని చేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. నీ చేతగాంతనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. నీది కూలగొట్టా, నాది కూలగొట్టా అంటున్నావు. కొట్టు, నేను ఎవడొద్దంటుండు? అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి, పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషేలతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. ఆ రోజు ఏ కేసులకు భయపడలే, ఎలాంటి టాటాకు చప్పుళ్లకు బెదిరిపోలే. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చినామో ఈ రోజు మా తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది, మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం, ప్రజల పక్షమే ఉంటాం. దయాకర్ రెడ్డి అన్నాడు, ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా, అన్న వచ్చి నువ్వు ఇచ్చేదాకా కాదు అంటే ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలన్నా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు. దవాఖానల మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఇలా పాలకుర్తికి 1 ఓటు 2 ఎమ్మెల్యేలు అన్నారు. 2 ఎమ్మెల్యేలు దేవుడికి కానీ ఉన్నది పోతున్నది. ఓ దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కిపోయినాయి. ఎటుపోతుంది పాలకుర్తి? మా దయాకర్ అన్న పాపం, ఆయన మనసంతా మీ మీదనే కొట్టుకుంటుంది. 4 రోజులు బాధపడ్డాడు. ఇంకోళ్ళు అయితే ఓడిపోయినా అని ఇంట్లో కూర్చుంటారు, నేను ఓడిపోయినా నాకేందని ఇంట్లో కూర్చుంటారు. కానీ దయాకర్ అన్న కూర్చున్నాడే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లేకపోయినా నా రైతులకు రుణమాఫీ కావాలి, నా రైతులకు న్యాయం చేయాలి అని నన్ను తోలుకొచ్చిండు. పంటలు ఎండిపోతే కేసీఆర్ను తోలుకొచ్చిండు మీ దగ్గరికి. మీకోసం ఈరోజు కూడా మిమ్మల్ని కన్న పిల్లలోలే తోబుట్టులాగా మీకోసం కొట్లాడే నాయకుడు మా ఎర్రబెల్లి దయాకర్ అన్న అని చెప్పి నేను మనవి చేస్తావు. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఎవరైనా దవాఖానలో పడ్డాడంటే దయాకర్ అన్న ఉరికి రాకపోవు, ఆయన పిఏ రాకపోవు,
ఎల్ఓసీలు ఇప్పియకపోవు ఎంత మంచిగా జరుగుతుండే. బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఏ చీరలు మంచిగా 500 ఎత్తా అన్నాడు. ఏవి 500 మరి ఈ 500 ఇవాళ 500 ఎత్తా అన్నాడు. మరి రేవంత్ రెడ్డికి దసరా పండుగ 3 రోజులే ఉన్నది. ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీర ఇస్తావా 500 ఇస్తావా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వరదలు వచ్చినాయి, మహబూబాద్కి వచ్చిండు, ఫోటోలు దిగిండు, మంచిగా 2 మాటలు చెప్పిండు, దాటిండు, బై బై టాటాలు చెప్పుకుంటూ పోయిండు. ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు? ఎవరి పొలాలైతే ఇసుక మేటలు వేసినాయో, ఎవరి పొలాలైతే ముంపు గురైనాయో, ఎవరి పొలాలైతే వరదలో దెబ్బతిన్నాయో మనిషికి ఎకరానికి 10,000 ఇస్తాను. ఏమాయ 10,000? 2 నెలలే 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వకపోతుంది. పాపం ఆ రైతుల పరిస్థితి ఏంది? మాటలు చెప్పుడు కాదు, దయచేసి మొన్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో సోదరులారా, ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుంది, పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. వెనకకెళ్ళి మా తమ్ముడు కరెంట్ సరిగా ఉంటలేదన్న అంటుండు. ఇవాళ ఇళ్ళల్లో రోజుకు 4 సార్లు కరెంట్ వచ్చిపోతలేదు. పావు గంట పోతుంది, పావు గంటకు వస్తుంది, అర్ధగంట పోతుంది, అర్ధగంటకు వస్తుంది. అది ఎందుకు పోతుందో అర్థం కాదు. ఏమైందా అంటే రేవంత్ రెడ్డి తొండలు వచ్చినాయి అంటాడు. తొండలు ఇప్పుడు పుట్టినాయా? నువ్వు మొదలు పుట్టినావా? తొండలు ఇవాళ పుట్టినాయి. కరెంట్ ఎందుకు పోతుందంటే అసెంబ్లీలో అంటాడు ఓ మంత్రి, ఏ తొండలు ఎక్కువైనాయి, తొండలు వైర్ల మీద పోతున్నాయట. మరి కేసీఆర్ ఉండగా తొండలు లేవా? తొండలు ఇప్పుడే పుట్టినాయి నీకు తొండలు. ఇంకోసారి అంటాడు హరీష్ రావే లైన్ మ్యాన్ ఫోన్ చేసి కరెంట్ తెప్పించిందట. అంటే గవర్నమెంట్ నువ్వు నడుపుతున్నావా నేను నడుపుతున్నా? ఏం మాట్లాడుతావు పోయి? అబద్ధమని అతికేటట్టు ఉండాలి. నీకు చెయ్య శాతగాక, నీకు కరెంట్ ఇయ్యే శాతగాక తొండలు వచ్చినాయి, హరీష్ రావు తీసేస్తుండు. ఇవేం పిచ్చి మాటలు? జనం నవ్వుకుంటలేరు. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా? కేసీఆర్ ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కాలినాయా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, కరెంటు రోజుకు 4-5 సార్లు ట్రిప్ అవుతున్నది. హైదరాబాద్లో పోతుంది, నా ఇంటికాడ నిన్న పోయింది, ప్రతిరోజు పోతుంది కరెంట్. ఇవాళ ఊర్ల పొన్న అయితే చెప్పలేం. రైతులకైతే 24 గంటలు అన్నారు, 12-16 గంటలు కూడా సరిగా వస్తలేదు. అది కూడా లో వోల్టేజ్ వచ్చి ఇవాళ పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇంకా యాసంగి పంట ఎట్లుంటుందో, ఇంకేది వానకాలం, ఇంకా యాసంగికి వచ్చే వరకు అప్పుడు ఇంకెంత తీపలు పెట్టాడో ఈ పుణ్యాత్ముడు. మొన్న వాన గట్టిగా పడకపోతే సగం ఎండిపోవు. ఆ దేవుని దయ వల్ల, దేవుని దయతో ఇంత వాన పడి ఇంత పంటలు కాపాడుకున్నాం. ఈయన రైతు బంధు ఇయ్యక ఆ కాలం కాకపోతే ఇంకా పరిశాన్ ఉండు. ఆ దేవుడు సలసూపు చూసిండు. అందుకే మొక్కిన కాదే నేను మొన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి మొక్కిన, దేవుడా ఈ పాపాత్ముడు నిన్ను మోసం చేసిండు, ఆ పాపాత్ముని క్షమించు, మా ప్రజల్ని కాపాడు అని దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఎందుకంటే ఈయన దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు కదా. నాకు అయ్యగారులు చెప్పిండు, దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పితే పాపం బాగుంటుంది, అది మొత్తం రాజు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే మోసం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది, అంటే ఏడ మా ప్రజలకు కష్టం వస్తుందో అని దేవుని దగ్గర పోయి మొక్కొచ్చిన. ఈ పాపాత్ముడు తప్పు చేస్తే ఆయన ఒక్కని కోసం ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టక దేవుడా ఈ ప్రజల్ని కాపాడు, ఆ పాపాత్ముని క్షమించు అని చెప్పి యాదాద్రి దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఆడపోయి మొక్కితే ఆడ కూడా కేసు పెట్టిండు నా మీద. నేను ఆయన తిట్టింది లేదు ఏం లేదు, ఇది క్షమించు, నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జరిగి నేను క్షమించవే అంటే నా మీద కేసు పెట్టి పరిశ్రమ. ఇక ఎన్ని కేసులు అంటే గన్ని కేసులు పెట్టు, ఇప్పటికి ఒక 30 కేసులు పెట్టి ఉంటాడు నా మీద. పెట్టు, ఎన్ని పెట్టావు? భయపడతాం. తెలంగాణ ఉద్యమంలో 300 కేసులు మా మీద. నిన్ను ఇడిసే పెట్టేది లేదు. కానీ ఒకటి జాగ్రత్తగా ఆలోచించుకోండి, దేవుణ్ణే మోసం చేసిన ఈ మోసగాడు రేపు ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కానోడు రేపు ప్రజల్ని మోసం చేస్తాడా చేయడా? అందువల్ల ప్రజలుగా మనం ఆలోచించాలి. ఈయన దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కాలేదు. ఎటువంటి అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేపు మనకు మోసం చేయడా? ఇసంటోళ్ళ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. వెనకకెళ్ళి తులం బంగారం అంటారు, ఇంకా షానున్నాయి అట్లా చెప్తే. నేను ఇలా రైతులదని ఒక రైతుల ముచ్చట్నేమో ఎక్కువ మాట్లాడుతున్నా. ఇంకా అట్లా చెప్తే రేపు పొద్దుగాల దాకా చెప్పొచ్చు రేవంత్ మోసాలు, ఆయన పాపాలు, ఆయన మోసాలు
ఇంత అంత కాదు, చాలా ఉన్నాయి విషయాలు. బట్ ఇప్పుడు మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, పైసలు కట్టిన వాళ్ళకి ఇవ్వాలి అందరికీ. ఇంకోటి పైసలు కట్టుడు ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు ఇతనన్న 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది కట్టని ఇదే ఈ తొంపెందుకు అంటే, లేనోడు ఉంటాడు వాడు, అప్పు ఉట్టనోడు ఉంటాడు వాడు, వాళ్ళు ఆడికి పోవాలి అంటే రుణమాఫీ కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాలనా, మళ్ళీ 3 రూపాయల మెత్తికి తేవాలనా? అవునే, ఆ పైన ఎందుకు కట్టాలి అంటున్నా. నువ్వు ఇచ్చేదేదో 2 లక్షలు ఇచ్చి పారేయక 50 కట్టిండట, ఈయన 60 కట్టిండట. ఇప్పుడు 50 ఆడికెళ్ళి తెచ్చుంటాడు, 3 రూపాయల మెత్తికి ఊళ్ళో తెచ్చుంటాడు. సో అందువల్ల మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ఈ కట్టుడు కథ ఏంటంటే ఎవరైనా కట్టనోడు ఉంటే ఎగబెడదామని, ఎగబెట్టే నీకు ఇది ఒక మోసం కుట్ర, ఏదో కారణం పెట్టి తక్కువ చేయాలని. మొదలు 45,000 కోట్లు అన్నారు, తర్వాత 31 అన్నారు, తర్వాత 26 అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇచ్చింది 17,000 బ్యాంకులలో పడ్డాయి, అంతా 10,000 కోట్లు కూడా రైతులకు ఇంకా ముట్టలే. ఈ పార్టీకి రైతులకు వాళ్ళే చెప్పారు కదా, బట్టి విక్రమార్కనే చెప్పిండు 10,000 కోట్లు కూడా ఇంకా రైతులకు ముట్టలేదు అంటుండు. అంటే ఎంత మోసం, దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక దేవుణ్ణి మోసం చేసిన నిన్ను చేయడా బాపు? ఇక ఒక ఆయన కడియం సీఆర్ సార్ ఉంటాడు పక్క పొంట, ఆయనకు పోయిండు రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్లో చేరిండట. బాగా చేసినాడే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చేయనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవని నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా, మనం పాలకుర్తోళ్ళం అందరం పోయి ఆడ పనిచేయాలి, ఆడపోయి మళ్ళీ మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజన్నను గెలిపియాలి. వస్తుంది ఎలక్షన్ తొందరగా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనమేందో అమ్మా దయాకర్ సార్ చేసినట్టు ఎవరు చేయకపోయి మీరు అయిపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, సో ఏది ఏమైనా ఈరోజు ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తా. మీకు ఎవరికైనా దయాకరణ 10 రూపాయలు ఇచ్చినాడే? బాబు నీ పేరేమంటివి? చింతు. ఒక్కసారి లేవా చింతు? చింతానా బాబు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నామట, నీకేమైనా ఇచ్చినామే రూపాయి? ఛాయ్ తాగిపించినామా? ఛాయ్ గుడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రంటే మీరు వచ్చిండ్రు, మీ సొంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేమట ఆయన తిడుతురు అందరు. కడుపు గాలినోడు తిట్టకపోతే మెచ్చుకుంటాడు, కడుపు గాలినోడు బరాబర్ తిడతాడు. తిడితే ఏమంటాడు, ఏ హరీష్ రావే 500 ఇచ్చి తిట్టుడట. ఇలా మీకు ఎంతమందికి ఇచ్చింది 500? 5 పైసలు ఇచ్చినామా ఎవరికైనా? ఇలా 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో కిరా ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరందరూ స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట 500 ఇచ్చినామట. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత జూటా మాటలు మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ గమనించాలని కోరుతూ జై తెలంగాణ.